మీద జల్సా వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత ఈ బ్యానర్ లో నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది, స్టోరీ ఎలా ఉంటుంది, ఇలాంటి ఎక్సైట్మెంట్ మన ఆడియన్స్ లో ఎప్పుడూ ఎక్కువగానే ఉందండి. అయితే మనందరికి చిన్న క్లూగా నెక్స్ట్ రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ బ్యానర్ లో అని తెలిసింది. కానీ స్టోరీ ఎలా ఉంటుంది, అసలు ఎవరు హీరో, ఈ విషయాలు మాత్రం మనకి అందరికీ తెలియలా. కానీ మన ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఊపేసే సూపర్ డూపర్ హిట్ టాక్ ఇచ్చారు. అది ఏంటి అంటే మగధీర సినిమా మన గీత ఆర్ట్స్ బ్యానర్ మీద మన ముందుకి రాబోతుంది అనే విషయం. మగధీర ఈ పేరు వింటేనే చాలా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది కదా. మరి స్టోరీ ఎలా ఉంటుంది అనే కదా మీ డౌట్. ఈ మగధీర సినిమా బాటమ్ లైన్ వచ్చేసి పునర్జన్మలు. మరి ఈ పునర్జన్మలు అబ్సల్యూట్లీ పక్కాగా ఉండాలి, స్క్రిప్ట్ వర్క్ కూడా ఫెంటాస్టిక్ గా ఉండాలని రాజమౌళి గారు అటు ఎడారుల్లో ఇటు కోటల్లో భారీ సెట్స్ తో భారీ ప్రాజెక్ట్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది ఈ మగధీర. సినిమా హిట్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది? ఆడియో ఫంక్షన్ హిట్ అయితే కదా. మరి మగధీర సినిమా ఆడియో ఫంక్షన్ సూపర్ డూపర్ హిట్ అయిందనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే మన తెలుగు సినిమాలో ఉండే అతిరథ మహారాజులు అందరూ ఈ ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అయ్యి ఈ ఆడియో ఫంక్షన్ ని సూపర్ డూపర్ హిట్ చేశారు. గీతా ఆర్ట్ సక్సెస్ పరంగా క్రియేట్ చేసిన మెగా మార్క్ హిందీ గజని. మరి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఆయన ప్రతి సినిమాకి ఇంకో సినిమాకి ఎప్పుడు డిఫరెన్స్ ఉండాలని, ఇంకా తన టెక్నీషియన్స్ లో గానీ తన వర్క్ లో గానీ ఇంకా హైప్ ఉండాలని చెప్పేసి ఈ మగధీర సినిమాని కూడా ఒక సూపర్ డూపర్ భారీ ప్రాజెక్ట్ గా మన ముందుకు తీసుకుని రాబోతున్నారు. మన ఇండియన్ టెక్నీషియన్స్ హాలీవుడ్ టెక్నీషియన్స్ కి ఏ మాత్రం తీసుకోరు అని ప్రూవ్ చేయడానికి ఈ మగధీర సినిమా మనందరి ముందుకి రాబోతుంది. వాడి గుండెలో ప్రతిదిగిన వచ్చేది నెత్తురే మాన్సింగ్.
జరిగిన ఆడియో ఫంక్షన్ కి మెగాస్టార్ గారు వచ్చి ఈ ఆడియో ఫంక్షన్ ని ఎంత సక్సెస్ చేశారో మనందరికీ తెలిసిందే. ఆయన మాట్లాడిన చక్కని మాటలు మనందరినీ ఇంప్రెస్ చేయడమే కాకుండా ఆయన చేసిన సినిమా ఒక పాటను చూసారా, బంగారు కోడి పెట్ట, అదే పాటని తన కుమారుడి మీద చిత్రీకరించారు. ఆ మాటలు, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూడాలి అంటే ఒక్కసారి మనం ఆడియో ఫంక్షన్ కి వెళ్లాల్సిందే. ఈ సినిమాలో ఇచ్చేటువంటి సాంగ్స్ దాదాపుగా విన్నాను. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఆణిముత్యం. అందులో నాకు కనెక్ట్ అయ్యేది బంగారు కోడి పెట్ట. ఇందాక చరణ్ అన్నాడు తనకంటే బాగా చేసేయడం చాలా మంది ఉంటుంటే తను మర్యాద కొద్దీ పర్వాలేదు చేయలేదు ఆయన తర్వాత అంటున్నాడు. కానీ నిజంగా గర్వంగా చెప్తున్నాను, ఆ సాంగ్ నేను చూశాను. మన సునీల్ చెప్పినట్టుగా ఇంకోటి చెప్పినట్టుగా చించాడు అన్నది అతిశక్తి కాదు. బాబు Hey papa,